మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి యూట్యూబ్ ఛానల్లో కుజుడు కేతువు గ్రహాల యొక్క కలయిక గురించి, ఈ రెండు గ్రహాలు కూడా కలవడం వల్ల, కలయిక వల్ల ఏర్పడేటువంటి యోగము, భోగము, మరి ఏమైనా రోగాల, మరేమైనా కొంతమేర పిశాచి యోగం అంటున్నారు, కొందరు కుజకేతువుల సమ్మేళనం అంటున్నారు, మరికొందరు కుజకేతువుల కలయిక, మరికొందరు కుజకేతువుల యొక్క యుతి ఏర్పడేటువంటి పరిస్థితి. దీనివల్ల మరి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాబోయే 45 రోజులు ఏ విధంగా ఉండబోతోంది అని అనుకునేటువంటి సందర్భంలో, ముఖ్యంగా ఈ యొక్క కుజకేతువులు అంటేనే, కుజుడు అంటే ఎంతో మొండి స్వభావం కలిగినటువంటి వారు, కేతు అంటే మోక్షకారకుడు, మరి కుజుడు అంటే ఒక అగ్నితత్వ రాశి, కేతు అంటే ఒక స్లో ప్లాంటర్, అంటే పూర్తిగా మెడిటేషన్ కానీ చాలా స్లో వీక్ కేతువు, మోక్షకారకుడు కేతువు. కుజుడు ఎప్పుడైతే ఎక్కడైతే గొడవలు జరుగుతాయో, గొడవలను సృష్టించాలి అని చెప్పి అనుకుంటాడో, లేని సమస్యను సృష్టించాలనుకుంటాడో, ఊరికే చీటికి మాటికి అంటే యుద్ధానికి రెడీ, మరి ఆయుధాలు ఉండయి ఇతని దగ్గర, ఒక యుద్ధ వాతావరణాన్ని మాత్రమే క్రియేట్ చేయగలడు అంతే. సో ఇక్కడ మరొక పాయింట్ ఏమిటంటే, కుజుడు ఏమిటంటే యుద్ధానికి కారకత్వం వహిస్తే శనైశ్వరుడు వద్ద ఆయుధాలు ఉంటాయి. సో మరి కుజుడు కేతువు, కుజవర్తు కేతువు అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. కుజుడు ఇచ్చేటువంటి ఫలితాలే కేతువు ఇస్తాడు, అందులో నో డౌట్. శనివర్తు రాహువు, శనైశ్వరుడు కూడా ఇచ్చేటువంటి ఫలితాలు రాహువు ఇస్తాడు. సో ఇక్కడ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని జాతకాలకు ఎంతో యోగదాయకంగా ఉండబోతున్నది, మరికొన్ని జాతకాలకు ఇబ్బందికరంగా ఉండబోతుంది. మరి మేషరాశి వారికి కొంత పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి, అంటే ఏదో ఒక రకంగా డబ్బును సంపాదించాలి, ఏం చేసైనా ఒక డబ్బును, అది మంచా చెడా అనేటువంటి ఆలోచన లేకుండా, అంటే ఇలాంటి ఒక మొండిగా డబ్బు సంపాదించాలి అనేటువంటి విధంగా ఈ యొక్క గ్రహం ఏదైతే ఉందో ఇది మనకు ప్రేరేపిస్తుంది. దీంతో పాటుగా సంతానానికి సంబంధించినటువంటి కొంత ఇబ్బందులు, మరి పిల్లలను పెద్ద స్కూల్లో వేద్దాం అంటే మనీ రిలేటెడ్ కానీ, లేదా పిల్లలకు సంబంధించి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ, పిల్లల ఉన్నతానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. శత్రు సమస్యలు ఇబ్బందిగా ఉన్నాయి. మీరు ఎంత సైలెన్స్గా ఉన్నా కూడా మీకు సంబంధించినటువంటి వార్తలు మీ శత్రువుకు చేరుతున్నాయి అనే విషయాన్ని గమనించుకోండి. వేడి ఆహారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అంటే కొంత ఫుడ్ పాయిజన్, జాగ్రత్తగా ఉండండి. ఇక 5వ భావంలో కేతువు కూడా ఉన్నాడు కనుక ఎవరైతే కన్సీవ్ అయ్యారో మేషరాశి వారు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది. కొంత నాన్ వెజ్ రిలేటెడ్ కానీ, కొంతమేర ఈ యొక్క నాన్ వెజ్ ముట్టకుండా ఉంటే బాగుంటుంది ఈ యొక్క 45 రోజులు కూడా అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొంత శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు కావచ్చును, రుణ బాధలు, వ్యవహార మాంద్యత, అధికారం నుండి కొన్ని సమస్యలు ఏర్పడబోతున్నాయి, జాగ్రత్త. ఇక వృషభ రాశి, ఇట్టి కుజకేతువుల యొక్క కలయిక ఈ యొక్క వృషభ రాశి వారికి కొంతమేర యంత్ర సంబంధిత ప్రమాదాలు, అంటే వాహన ప్రమాదాలు లైక్ ఇలాంటివి, కొంత గాయాలు, దుష్టులతో కలహాలు, శరీరక శ్రమ, కార్య విఘ్నత, కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటుగా
ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు, అదేవిధంగా కుటుంబంలో కొన్ని కలహాలు, బంధుమిత్రులతో కూడా కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి, కొంత శ్వాసకోశ సమస్యలు, రుణ బాధ, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు గోచరిస్తున్నాయి. సో జాగ్రత్త. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే సర్వకార్య సిద్ధి కనబడుతూ ఉన్నది. అనూహ్య ధనప్రాప్తి, చక్కటి ఆరోగ్యం, సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. కొంత తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, పుణ్యకార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి కానీ, ధనధాన్య ప్రాప్తి కానీ, మంచి సత్కాలాపేక్షాలతో అంటే రిపీట్ సత్కాల క్షేమములు అంటే రిపీట్ సత్కాల క్షేపములు అంటే కొన్ని మంచి పనులు చేయాలి అనేటువంటి ఆలోచన. సత్కాల క్షేపములు. సో చక్కటి కీర్తి, అలంకార ప్రాప్తి, సభా గౌరవము కనబడుతూ ఉన్నది. వీరికి కూడా కొంతమేర ఉదరనేత్ర సత్కాల క్షేపములు అంటే కొన్ని మంచి పనులు చేయాలి అనేటువంటి ఆలోచన. సత్కాల క్షేపములు. సో చక్కటి కీర్తి, అలంకార ప్రాప్తి, సభా గౌరవము కనబడుతూ ఉన్నది. వీరికి కూడా కొంతమేర ఉదరనేత్ర సంబంధ ఇబ్బందులు, మ్యారిటికల్ లైఫ్లో కొంత సమస్యలు అయితే గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి మిథున రాశి వారు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి కొంత దుష్టులతో అకారణమైనటువంటి కలహాలు, కొంత ప్రమాదాలు, కార్యవస్తు నాశనాలు ఉన్నాయి. దుర్బలత్వము, తేజో క్షీణత కనబడుతుంది. కొంత వీరికి కూడా పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి, సంతానపరమైనటువంటి ఇబ్బందులు, శత్రు సమస్యలు, కొంత వేడి ఆహారం కానీ వేడి పదార్థాల విషయాలలో జాగ్రత్తగా ఉంటే మంచిది. పుణ్యకార్యాలు కూడా చేయాలి అనేటువంటి ఆసక్తి ఈ యొక్క చివరిలో అంటే 45 రోజులు అంటే మనకు 30-35 రోజుల తర్వాత ఉండేటువంటి పరిస్థితి ఉంది. కొంతమేర రావాల్సినటువంటి ధనం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి జాతకరీత్యా కుజుడు నీచబడితే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ఉండండి. సింహరాశి సింహరాశిలోనే జరుగుతుంది కనుక భార్యాభర్తలకు తీవ్రమైనటువంటి కలహాలు, శత్రు వృద్ధి, ఏదైనా పని చేయాలి అనుకుంటే పని ఖరాబ్ అవ్వడము, ఇంట్లో బోర్ సంబంధిత ఇబ్బందులు ఏర్పడము, కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్లు, అనారోగ్య సమస్యలు, అదేవిధంగా యంత్ర సంబంధిత ఇబ్బందులు, యంత్ర సంబంధిత ప్రమాదాలు, కొన్ని గాయాలు, దుష్టులతో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శరీరక శ్రమ గోచరిస్తూ ఉంది. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటుగా ఉదరనేత్ర సంబంధిత ఇబ్బందులు, శ్వాసకోశ సమస్యలు, రుణ బాధలు కూడా ఎక్కువ అవ్వబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క సింహరాశి వారు. అటు పిమ్మట కన్యారాశి వారికి 12వ భావంలో ఈ యొక్క కుజుడు ఉంటున్నాడు గనుక కొంతమేర స్థాన చలనము, శారీరక శ్రమ, అవమానాలు, అధికంగా డబ్బు ఖర్చు, నేత్ర సంబంధిత ఇబ్బందులు కావచ్చును, అకారణమైనటువంటి కలహాలు కొన్ని ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని అనూహ్యమైనటువంటి ధనప్రాప్తి కూడా గోచరిస్తూ ఉంది. కొంతమేర స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును. అదేవిధంగా మ్యారిటికల్ లైఫ్, వివాహం కాని వారికి వివాహం జరగడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఉంది. విదేశీ ప్రయాణానికి ఎంతో అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతూ ఉన్నది. ఇక అటు పిమ్మట తులారాశి వారికి 11వ భావంలో ఉండబోతున్నాడు కనుక చక్కటి కార్యసిద్ధి, ధన నూతన వస్త్ర లాభాలు, ధైర్యము, కార్య సానుకూలత, చక్కటి సుఖ సంతోషాలు ఏర్పడబోతున్నాయి. వీరికి కూడా కొంత మాట, ఎందుకంటే మీకు ద్వితీయానికి అధిపతి అయినటువంటి కుజుడు 11వ భావంలో ఉంటున్నాడు కనుక మీ మాట తీరు ఎంతో అద్భుతంగా ఉండాలి. లేదా కొంచెము కోపంగా కానీ కోప వైఖరితో మాట్లాడినా కానీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు కూడా కొంత దుష్టులతో అకారణమైనటువంటి కలహాలు, కొన్ని ప్రమాదాలు, కార్యవస్తు నాశనము ఉంది. దుర్బలత్వము, తేజో క్షీణత గోచరిస్తుంది. జాగ్రత్త.
దీంతో పాటుగా కొంత మేర తీర్థయాత్రలకు వెళ్ళాలి అనేటువంటి భావన, ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా పనులు ముందుకు వెళ్ళాలి అనుకుంటే కలిసి వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. సో ఓవరాల్గా తులారాశి వారికి బాగానే ఉంది. ఇక వృశ్చికం, మరి వృశ్చిక రాశి వారికి స్వల్ప లాభకారి అవుతున్నాడు. వృధా భ్రమణలు, ఆహార వ్యతిరేకత, ఫుడ్ పాయిజన్స్ జరగడము, కార్యక్షేత్రంలో కొంత ప్రతికూలతలు ఏర్పడేటువంటి పరిస్థితి, అదేవిధంగా భార్యాభర్తలలో కొన్ని కలహాలు, ఇప్పుడే బాగుంటారు అప్పుడే గొడవలు పడేటువంటి పరిస్థితి, శత్రు వృద్ధి, తీవ్రమైనటువంటి ఉష్ణ సంబంధిత ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి. సో బీ కేర్ఫుల్. అదేవిధంగా యంత్ర సంబంధిత ప్రమాదాలు అంటే వాహన ప్రమాదాలు, బండి మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. గురుబలం కూడా చాలా తక్కువగా ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అదేవిధంగా కొంత పాపకార్య ఆసక్తి, సంతాన శత్రు సమస్యలు కూడా ఉన్నవి. కొంత ఫుడ్ పాయిజన్ అయితే ఉంది, జాగ్రత్తగా ఉండండి. సో ధనస్సు రాశి, మరి ధనస్సు రాశి వారికి చూసుకున్నట్టయితే వ్యవహార మాంద్యత, అధికారుల నుండి కొన్ని సమస్యలు, స్థాన చలనము, కొంత ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. దీంతో పాటుగా ఎటు తిరిగి స్థాన చలనము, శరీరక శ్రమ, ఎంతో శ్రమ పడితే కానీ మనకు పేరు ప్రఖ్యాతలు రాని పరిస్థితి, కొన్ని అవమానాలు ఉన్నాయి. ఎంత పని చేసినా అధికంగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. నేత్ర సంబంధ రోగములు, అకారణమైనటువంటి కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. కనుక ఇంకనో చూసుకున్నట్టయితే మీకు కూడా దుష్టులతో కొంత కలహాలు ఏర్పడతాయి. సో నోరు చాలా అదుపులో పెట్టుకొని ఉండాలి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక ధనస్సు రాశి వారికి గురువు అత్యంత అద్భుతంగా ఉన్నాడు. దీంతో పాటుగా శనైశ్వరుడు కూడా కొంత మీకు ఈ నెక్స్ట్ మంత్లో వక్రం రాబోతున్నాడు, జూన్ జూలైలో. అప్పుడు ఇంకా బాగుంటుంది. అదేవిధంగా మకర రాశి వారికి ఎటు తిరిగి లాభదాయకం. మకరము, కుంభము ఈ రెండు రాశుల వారికి సూపర్గా ఉంటుంది. కాకపోతే కొన్ని శ్వాసకోశ సమస్యలు, రుణ బాధ, కార్యాలలో ప్రతికూలత, కొంత అగౌరవము ఉండేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా కొంతమేర ట్రాన్స్ఫర్స్ కానీ, పలు ప్రమోషన్లు కానీ లభించేటువంటి పరిస్థితి, ఏదో ఒక లాభము మనకు చేయు వ్యాపారంలో అద్భుతమైనటువంటి ఉన్నాడు. వృధా భ్రమణలు, ఆహార వ్యతిరేకత, ఫుడ్ పాయిజన్స్ జరగడము, కార్యక్షేత్రంలో కొంత ప్రతికూలతలు ఏర్పడేటువంటి పరిస్థితి, అదేవిధంగా భార్యాభర్తలలో కొన్ని కలహాలు, ఇప్పుడే బాగుంటారు అప్పుడే గొడవలు పడేటువంటి పరిస్థితి, శత్రు వృద్ధి, తీవ్రమైనటువంటి ఉష్ణ సంబంధిత ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి. సో బీ కేర్ఫుల్. అదేవిధంగా యంత్ర సంబంధిత ప్రమాదాలు అంటే వాహన ప్రమాదాలు, బండి మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. గురుబలం కూడా చాలా తక్కువగా ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అదేవిధంగా కొంత పాపకార్య ఆసక్తి, సంతాన శత్రు సమస్యలు కూడా ఉన్నవి. కొంత ఫుడ్ పాయిజన్ అయితే ఉంది, జాగ్రత్తగా ఉండండి. సో ధనస్సు రాశి, మరి ధనస్సు రాశి వారికి చూసుకున్నట్టయితే వ్యవహార మాంద్యత, అధికారుల నుండి కొన్ని సమస్యలు, స్థాన చలనము, కొంత ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. దీంతో పాటుగా ఎటు తిరిగి స్థాన చలనము, శరీరక శ్రమ, ఎంతో శ్రమ పడితే కానీ మనకు పేరు ప్రఖ్యాతలు రాని పరిస్థితి, కొన్ని అవమానాలు ఉన్నాయి. ఎంత పని చేసినా అధికంగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. నేత్ర సంబంధ రోగములు, అకారణమైనటువంటి కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. కనుక ఇంకనో చూసుకున్నట్టయితే మీకు కూడా దుష్టులతో కొంత కలహాలు ఏర్పడతాయి. సో నోరు చాలా అదుపులో పెట్టుకొని ఉండాలి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక ధనస్సు రాశి వారికి గురువు అత్యంత అద్భుతంగా ఉన్నాడు. దీంతో పాటుగా శనైశ్వరుడు కూడా కొంత మీకు ఈ నెక్స్ట్ మంత్లో వక్రం రాబోతున్నాడు, జూన్ జూలైలో.
అప్పుడు ఇంకా బాగుంటుంది. అదేవిధంగా మకరం మకర రాశి వారికి ఎటు తిరిగి లాభదాయకం. మకరము కుంభము ఈ రెండు రాశుల వారికి సూపర్గా ఉంటుంది. కాకపోతే కొన్ని శ్వాసకోశ సమస్యలు, రుణ బాధ, కార్యాలలో ప్రతికూలత, కొంత అగౌరవము ఉండేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా కొంతమేర ట్రాన్స్ఫర్స్ కానీ పలు ప్రమోషన్లు కానీ లభించేటువంటి పరిస్థితి. ఏదో ఒక లాభము మనకు చేయు వ్యాపారంలో అద్భుతమైనటువంటి వ్యాపారము సూపర్గా గోచరిస్తూ ఉంది. చాలా బాగుంది ఈ యొక్క మకర రాశి వారికి. చాలా అంటే చాలా బాగుంది. సో కుంభరాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఉదర నేత్ర సంబంధ ఇబ్బందులు, వస్తు నాశనము, కుటుంబంలో కొన్ని కలహాలు, బంధుమిత్రులతో వైరము, పనిచేసే చోట కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి, కొంతమేర స్థాన చలనము, పదవి హీనత, స్వల్ప లాభకారి వృధా భ్రమణలు, పై అధికారుల నుండి కొంత చివాట్లు ఏర్పడే పరిస్థితి, కార్యక్షేత్రంలో పనిచేసే చోట కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడబోతూ ఉన్నది. సో జాగ్రత్తగా ఉండండి. ఇక చిట్ట చివరిది మీనరాశి. మరి ఈ యొక్క మీనరాశి వారికి పుణ్యకార్యాలు కానీ తీర్థయాత్రలు కానీ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండబోతున్నది. ఇట్టి కుజుడు మంచి సత్కాలక్షేపము రిపీట్ మంచి మంచి కాలక్షేపములు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ధనధాన్య ప్రాప్తి ఉంది. అదేవిధంగా ఇష్టకార్య సిద్ధి గోచరిస్తూ ఉంది. కీర్తి అలంకార ప్రాప్తి, సభా గౌరవము లభించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. దీంతో పాటుగా వ్యవహార మాన్యత, కొంత అధికారుల నుండి కొన్ని చివాట్లు ఏర్పడబోతున్నాయి. స్థాన చలనము, కొంత ఆరోగ్య క్షీణత కూడా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా ఎటు తిరిగినా శారీరక శ్రమ, కొంత అవమానాలు, అధికంగా డబ్బు ఖర్చు, నేత్ర సంబంధిత రోగములు, అకారణమైనటువంటి కలహాలు ఏర్పడబోతున్నాయి. సో మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి కుజకేతువులకు సంబంధించి ఈ యొక్క యుతి వల్ల కొంతమందికి బాగుంది, కొంతమందికి బాగాలేదు. ఓవరాల్గా ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగు మాలను ప్రతి మంగళవారము సమర్పించండి. 5 మంగళవారాలు విప్ప నూనెతో దీపారాధన చేయండి. అదేవిధంగా మైసూర్ పప్పును కొంత దానంగా ఇవ్వండి. ద్వాదశ రాశుల వారు కూడా ప్రతి మంగళవారము ఒక అరిటాకుపై లేదా తమలపాకుపై మైసూరు పప్పును పెట్టి దానిపై ఒక పిండి దీపాన్ని పెట్టి, మైసూరు పప్పును కొంత పోసి దానిపై పిండి దీపాన్ని పెట్టి అందులో 9 వత్తులు వేసి చక్కగా కూడా దీపారాధన చేయండి. ఈ 9 వత్తులు కూడా ఎట్లా అంటే చక్కగా కూడా మనకు 3, 3, 3 వత్తులు, 3 వత్తులు కలిపి తూర్పుకు, 3 వత్తులు కలిపి సౌత్ సైడ్, 3 వత్తులు కలిపి ఇటు వెస్ట్ సైడ్ వేయడం వల్ల మీకు ఇక్కడ త్రిభుజాకారంగా దీపారాధనకు సంబంధించినటువంటిది కనబడుతుంది. సో చక్కగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం చదువుకోవడం వల్ల ప్రతిరోజు చదువుకుంటూ ఉండండి. ప్రతి మంగళవారం ఉదయం 5:30 నుంచి 6:30 లోపు ఈ దీపారాధన చేయండి. ఇంట్లో మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.